హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సరిత స్టోరీస్ ఛానల్. ఈరోజు వీఆర్ ఎక్స్ప్లోరింగ్ డే 2 ఊటీ ట్రిప్. మేమంతా ముందుగా ప్రీ ప్లాన్డ్ ఉన్నాం కాబట్టి 7:30 మార్నింగ్ అలా మైసూర్ టు ఊటీ స్టార్ట్ అయ్యాం. అక్కడ నుండి వెళ్ళే కొద్దీ క్లైమేట్, కొండలు, గ్రీనరీ అన్నీ మారిపోతూ ఉండడం చాలా బాగుంది. మా లిటిల్ ఏంజల్స్తో కలిసి జర్నీ చేయడం, ఇలా రోడ్ ట్రిప్, this will be a great memory for us. వెళ్ళే కొద్దీ చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్, అన్నీ టీ గార్డెన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఎక్కడ వీలైనంత వరకు అక్కడ క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. బట్ ఇది మాత్రం చాలా బ్యూటిఫుల్ మెమరీ ఫర్ అస్. చాలా కూల్గా ఉంది. వన్స్ ఇన్ ఏ వైల్డ్ లైఫ్ టైం వెళ్ళొచ్చు అని అనిపించింది నాకైతే. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 4.5 అవర్స్ జర్నీ తర్వాత ఊటీ రీచ్ అయ్యాము. వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యి, చెక్ ఇన్ అయ్యి, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి, తర్వాత సైట్ సీయింగ్కి క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా మా ఫస్ట్ డెస్టినేషన్ ఎక్స్ప్లోర్ చేయడానికి అక్కడ నుండి అయితే బయలుదేరాము. వెంటనే క్యాబ్ బుక్ చేసుకున్నాం. సో లెట్స్ గో. ఇదైతే మా రూమ్ నుండి వ్యూ చాలా బ్యూటిఫుల్ ఉంది. మనకి మొత్తం ఊటీ అంతా కనిపిస్తుంది. లొకేషన్ అయితే చాలా ఫెంటాస్టిక్ ఉంది. ఇఫ్ ఎనీవన్ ప్లాన్స్ టు గో, ప్లీజ్ విజిట్ దట్ హోటల్, ఇట్స్ వెరీ నైస్. ఇంకా అలా స్టార్ట్ అయ్యాము. కొంచెం అన్ని ప్రికాషన్స్ లైక్ మఫ్లర్స్, ఇంకేమేమి కావాలో ఫుడ్, వాటర్ బాటిల్, పిల్లలకి ఏం కావాలో మేము కూడా కొన్ని స్వెటర్స్ అన్ని బ్యాగ్లో పెట్టుకొని స్టార్ట్ చేసాం మా ఎక్స్ప్లోరేషన్. సో ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి రోజ్ గార్డెన్. ఊటీ అంటేనే అందమైన క్లైమేట్, గ్రీనరీ, ఫ్లవర్స్ అన్నీ గుర్తొస్తాయి కదా. అందుకే రోజ్ గార్డెన్ మా లిస్ట్లో తప్పకుండా ఉండాల్సిందే. లోపలికి వెళ్ళగానే అక్కడ చూసిన రకరకాల రంగుల్లో గులాబీ పూలు కనిపించాయి. ఐ థింక్ నాకు అన్ని కలర్స్ కనిపించాయి, ఆల్మోస్ట్ అన్ని కలర్స్, ఎల్లో, గ్రీన్, పింక్ అన్నీ. మేము ఫ్యామిలీతో కలిసి గార్డెన్ అంతా నడుస్తూ కొన్ని ఫొటోస్ తీసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాం. పిల్లలైతే ఫ్లవర్స్, గ్రీనరీ అంటే ఎప్పుడు స్పెషల్ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. వాళ్ళు కూడా తమకు నచ్చిన చోట ఆగుతూ ఫొటోస్కి పోజ్ ఇస్తూ, మా పెద్దదైతే మరి ఇలా ఎంజాయ్ చేసాం. ట్రావెల్లో మనం ఎంత బిజీగా ఉన్నా ఇలాంటి ప్రశాంతమైన ప్రదేశాల్లో కొద్దిసేపు గడపడం చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. కొన్ని బ్యూటిఫుల్ మెమరీస్ క్యాప్చర్ చేసుకొని అక్కడి నుండి లంచ్ కోసం బయలుదేరాం. ఇది చాలా పెద్దగా ఉంది. ఫుల్ ఇంకా మెల్లిగా వెళ్తే మనకు కొంచెం టైం పడుతుంది. బట్ వీ హ్యావ్ లిమిటెడ్ టైం కాబట్టి మేము ఫాస్ట్గా చూసేసి వీ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్స్. అన్ని కవర్ అవ్వాలని కొన్ని ఫొటోస్ తీసుకొని అలా లంచ్ కోసం బయలుదేరాం. పిల్లలు తిరిగి కొంచెం అలసిపోయారు. అప్పటికి లంచ్ టైం అయింది. సో లంచ్ కూడా తినేసి తర్వాత మా నెక్స్ట్ డెస్టినేషన్ వైపు స్టార్ట్ అయ్యాం. ఊటీలో అత్యంత అందమైన హిల్ టాప్ లొకేషన్ తోటపెట్ట పీక్. పైకి వెళ్ళే కొద్దీ చుట్టూ కనిపించే కొండలు, పచ్చని చెట్లు, చల్లని వాతావరణం, జర్నీ మొత్తం చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. పీక్ దగ్గర చేరుకున్న తర్వాత అక్కడ నుంచి కనిపించిన వ్యూస్ అయితే మాటల్లో చెప్పలేనంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. మేఘాలు, కొండలు, చుట్టూ ఉన్న గ్రీనరీ అన్నీ కలిపి ఒక సీనరీలా అనిపించాయి. చలి కూడా బాగానే ఉందనుకో, కానీ పిల్లలు మాత్రం ఆ వెదర్ని చాలా ఎంజాయ్ చేశారు. ఫ్యామిలీతో కలిసి అక్కడే కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ తీసుకొని వీడియోస్ కూడా తీసుకున్నాం. ఊటీ వస్తే దొడ్డపిట్ట పీక్ తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్లో ఒకటి అని ఎందుకంటారు అక్కడికి వెళ్ళాక అర్థమైంది. తర్వాత మేము వెళ్ళేది బ్యూటిఫుల్ ఊటీ టీ గార్డెన్. చుట్టూ ఎక్కడ చూసినా పచ్చగా కనిపించే టీ ప్లాంట్స్, కొండల మీద వరుసగా విస్తరించిన గ్రీనరీ, చల్లటి గాలి, అసలు చూస్తుంటే
మనకు ఒక పెయింటింగ్లా అనిపిస్తుంది. ఇక్కడ మేము ట్రెడిషనల్ ట్రైబల్ అవుట్ఫిట్స్ కూడా ట్రై చేసాం. పిల్లలిద్దరికి ఆ ట్రెడిషనల్ డ్రెస్ చాలా క్యూట్గా ఉంది. ఫ్యామిలీ మొత్తం కలిసి ఆ బాస్కెట్స్ కట్టుకొని టీ ప్లాంటేషన్లో ఫొటోస్ కూడా తీసుకున్నాం. ఇది మాత్రం కొత్త అడ్వెంచర్లా అనిపించింది. మేము ఆ అవుట్ఫిట్లో చూసుకొని మాకే కొద్దిసేపు నవ్వొచ్చింది. బట్ వన్స్ ఇన్ ఏ టైం ఇలాంటివి కూడా కొన్ని ఎంజాయ్ చేయాలి. అప్పుడే కొన్ని మెమరీస్ మనకి దాగి ఉంటాయి. యాక్చువల్లీ ఇదైతే బాగుంది, ఇట్స్ నైస్ ఐడియా కూడా అనిపించింది. ఇక మా నెక్స్ట్ స్టాప్ టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ. ఊటీ వచ్చాక టీ ప్లాంటేషన్ చూడకుండా, టీ ఎలా తయారవుతుందో తెలుసుకోకుండా వెళ్తే ట్రిప్ కంప్లీట్ అవుతుందా? ఆ ఫీల్ కూడా రాదు. సో ఇక్కడ టీ తయారయ్యే ప్రాసెస్ గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. టీ లీవ్స్ నుంచి మనం రోజు తాగే టీ వరకు జరిగే ప్రాసెస్ని అక్కడ చూపించారు. అక్కడ టీ టేస్టింగ్ ఇచ్చారు. ఫ్రెష్గా తయారయ్యే టీ టేస్ట్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. టీ ఫ్యాక్టరీ తర్వాత పక్కనే ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా వెళ్ళాం. అక్కడ చాక్లెట్స్ ఎలా తయారవుతున్నాయో కూడా చూసాం. మా లిటిల్ వన్స్ అయితే చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి చాక్లెట్ మేకింగ్ చూసినప్పుడు వాళ్ళ ఎక్సైట్మెంట్ వేరే లెవెల్. మేము అక్కడ కొన్ని చాక్లెట్స్ టీ కూడా కొన్ని ఇంటికి తెచ్చుకున్నాం. ఇలాంటి ప్లేసెస్లో సైట్ సీయింగ్ పాటు లోకల్ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోవడం కూడా ట్రిప్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. అక్కడ ఉన్న స్టాల్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేశాము. ఆ తర్వాత మా ఫైనల్ డెస్టినేషన్ ఫర్ ద డే ఈజ్ బొటానికల్ గార్డెన్. ఇక్కడ చేరుకునేప్పటికీ ఈవినింగ్ టైం అయిపోయింది. గార్డెన్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేశారు. రకరకాల ఫ్లవర్స్, పెద్ద పెద్ద ట్రీస్, గ్రీనరీ ఎటు చూసినా చాలా ప్లెజెంటింగ్గా అనిపించింది. పిల్లలతో కలిసి గార్డెన్లో నడుస్తూ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. కొన్ని చిన్న చిన్న రీల్స్ కూడా షూట్ చేసాం. ఇట్లా ట్రావెల్ లాగ్ చేసినప్పుడు ఇలా ఫొటోస్, వీడియోస్ తీసుకోవడం వల్ల మన ట్రిప్ మూమెంట్స్ చాలా క్యాప్చర్ అవుతాయి. అవి మళ్ళీ మళ్ళీ చూసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి తీసుకున్న ఫొటోస్, వీడియోస్ వాళ్ళు పెద్దయ్యాక చూపిస్తే ఇంకా ఎంతో చాలా స్పెషల్గా మెమరీగా ఉంటుంది కదా. అందుకే ట్రిప్లో ఎంత టైర్డ్గా ఉన్నా వీలైనంత వరకు మెమరీస్ క్యాప్చర్ చేసుకోవడానికి నా వంతు నేను చాలా ట్రై చేశా. అలా బొటానికల్ గార్డెన్లో కొంతసేపు ఎంజాయ్ చేస్తూ మా డే 2 సైట్ సీని కంప్లీట్ చేసుకున్నాము. కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. వాళ్ళ ఇద్దరు సిబ్లింగ్స్ చాలా చాలా ఎంజాయ్ చేశారు, ఆడుకున్నారు, తిరిగారు. ఇంకా అలా మా డే ఎండ్ సైట్ సీయింగ్ పూర్తయింది. Time 6:30. Again we are going back and to hotel. And we'll start the next day vlog tomorrow. Bye. Good night. Good night. Good night. హోటల్కి వెళ్ళాక డిన్నర్ చేసాము. అయ్యాక కొంచెం రూమ్ నుండి నైట్ వ్యూ ఎలా ఉంటుందో బయటకు వచ్చి ఫొటోస్ తీసాము. అసలు ఎంత క్రేజీ, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా చల్లగా కూడా ఉంది. సో ఇట్స్ లైక్ ఏ క్రేజీ ఫీలింగ్ ఫర్ మీ. సో కొన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేసి ఫొటోస్ కూడా తీసుకున్నాం. యా, డన్ ఫర్ ద డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.